సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తజన సందోహం కదిలి వస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ మేడారం వైపే కదులుతూ ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న యాత్రికులతో 10 కిలోమీటర్ల పరిధిలోని మేడారం పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి. పవిత్ర జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. కోరిన కోరికలు తీర్చే వనదేవతలను దర్శించుకుని గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. మదినిండా ఆధ్యాత్మిక పరిమళాలు నింపుకుని స్వస్థలాలకు తిరుగుపయనమవుతున్నారు. అత్యంత వైభవంగా సాగుతున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కుంభమేళాను తలపిస్తోంది. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న యాత్రికులతో అడవి తల్లుల సన్నిధి వద్ద కిటకిటలాడుతోంది. మామూలు రోజుల్లో చీమ కనిపించని కీకారణ్యం జనారణ్యంగా మారి సర్వత్రా సందడి నెలకొంది. గద్దెలపై కొలువైన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనానికి యాత్రికులు పోటెత్తారు. ఎత్తు బంగారాన్ని సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తొలిసారి వచ్చిన భక్తులు అనుకున్న పనులు సజావుగా జరిగి పిల్లా పాపలతో ఇంటిల్లిపాది సుభిక్షంగా ఉండాలని వనదేవతలను కోరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిద్ర చేసేలా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మేడారం 10 కిలోమీటర్ల పరిధిలో ఎటు చూసినా భక్తజనం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పూనకాలు, శివసత్తులతో అమ్మవార్లు ఆవహించిన భక్తులు విశేషంగా కనిపిస్తున్నారు. పలువురు ఆనంద తాండవం చేస్తూ డప్పు చప్పుళ్ల మధ్య వనదేవతలను స్మరించుకుంటూ ఉత్సాహంగా చిందులేస్తున్నారు. చాలా బాగుందండి. చాలా అన్ని సౌకర్యంగా ఉన్నాయి. కేసీఆర్ గారు అన్ని అనుకూలంగా, ప్రజలకు అన్ని అనుకూలంగా చేశారు. ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి సౌకర్యాలు. పోలీసు సిబ్బంది కానీ, స్నానాల కాడ కానీ, దర్శనాల కాడ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా బాగుందండి. చాలా అన్ని సౌకర్యాలన్నీ బాగున్నాయండి మాకు. ఇప్పుడు చిన్నపిల్ల వెంట్రుకలు ఇస్తాం కట్టి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చాలా అభివృద్ధి అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత దీనికి చాలా ప్రాముఖ్యత పెరిగింది. జాతర ప్రతి సంవత్సరం వస్తాం. తల్లి చాలా చల్లగా చూస్తుంది. మంచిగా ఉంది. మేము ఫస్ట్ టైం రావడం 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. బై వాక్ వచ్చాం. అమ్మవారి మహాశక్తివంతురాలు, చాలా మహిమ గల దేవత. మంచి జరిగింది. అంతా డెవలప్ అయింది. కొంచెం ఇదివరకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేది, రోడ్లు కానీ వాటర్ కానీ. ఇప్పుడు బాగున్నది. మునుపటిలాగా ఒత్తిడికి తెలియదు. మంచి సంతోషంగా ఉంది. స్నానాలు చేసే కాడ కానీ, మంచి పండుగ కాడ కానీ ఏ ఇబ్బంది లేదు. చాలా బాగుంది. సౌకర్యాలు చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగుంది. అన్ని చోట్ల ప్రాబ్లం లేదు. భక్తులకు మంచి సౌకర్యంగా ఉంది. ఇక అందరికి వస్తే మంచిగా చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. జనాలందరూ ఫ్రీగా వస్తున్నారు. మంచిగా ఉంది. సమ్మక్క సారక్క జాతర 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. తల్లి మాకు మంచి మొక్కుకున్న కోరికలు తీరుస్తుంది. చాలా మహిమ గల తల్లి. ఆ తల్లి కోరుకునేమి ఇస్తే మా కోరికలు తీరుతున్నాయని. సబ్బన్న జాతి ఇలవెల్పుగా మారి అడవి తల్లుల దర్శనంతో పాటు కళ్యాణకట్టలో తలనీలాలు తీయించుకుంటున్నారు. పవిత్ర జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. లక్నవరం సరస్సు నుంచి విడుదలైన నీటితో జంపన్న వాగు తొణికిసలాడుతోంది. స్నానఘట్టాల వద్ద భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారి శక్తి అంతే. ఆ నమ్మకమే ఇంతమందిని ఇక్కడికి తీసుకొని వస్తుంది. చేయడం వల్ల ఒక్కసారి మునిగి లేచిన తర్వాత ఎంత రిలాక్స్ అవుతుంది అంటే బాడీ ఉన్న ప్రాబ్లం అంతా, హెల్త్ ప్రాబ్లం పోయినట్టు అనిపిస్తుంది. నేనైతే ప్రాక్టికల్గా మా బాబుకి పుండ్లు ఉండేవండి. జంపన్న వాగులో స్నానం చేస్తూ ఇట్లా నీళ్లతో ఆ పుండును కడిగేస్తే ఇప్పటి వరకు మళ్ళీ పుండు లేదండి. మాకు చాలా కోరికలు మీ దగ్గర. ఏది మొక్కినా అది అవుతుంది, ఏది ఇచ్చినా అది అవుతుంది. ఆమె అమ్మవారు దయ ఇదంతా. స్నానం చేసినా కానీ, మనం ఏది చేసినా చిలకలు కట్టుకొని అమ్మవారు వస్తుంది, సారలమ్మ వస్తుంది. మేము 25 ఏళ్ళ సంది వస్తున్నాం. ఆమెకు ఆడలు కోచుడు, అవి కోచుడు అన్ని చేస్తాం. చాలా మంచిగా ఉంటుంది ఆమెకు ఏది చేసినా కానీ. 9 ఏళ్ళ సంది వస్తున్నాం సార్. నాకు మంచిగా అనిపించింది. నా కొడుకు పిల్లలు లేకుంటే ఇక్కడ మొక్కినాక 2 పిల్లలు అయ్యారు. అలా ఇంటికెళ్ళి తీసిన అంతా చేసిన. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా వచ్చిన. నా బిడ్డ గురించి వచ్చిన, పిల్లల గురించి అన్నీ మంచిగా జరగాలి. సమ్మక్క సారక్క దగ్గరికి వస్తే అన్ని పనులు అవుతాయి. ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది అండి. ఏదైతే జరిగితే అది అవుతుంది. ఇక్కడ నీళ్ళ ద్వారా స్నానం చేయడం వల్ల ఇంకా మంచి పుణ్యం వస్తుంది. ఇంక ఈసారి కేసీఆర్
వాళ్ళు ప్రభుత్వం రావడం వల్ల ఇంకా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు ఆమె వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా అవుతుంది. పోయినసారి ఆమె మాకు చెప్పింది ఇల్లు అవుతుందని, ఆ తల్లి దయతోటి మాకు నిజంగానే ఇల్లు అయ్యింది. ఈసారి చెప్పింది నాకు కొడుకు పుడుతుందని, ఆ తల్లి దయతోటి ఖచ్చితంగా అవుతుందని నమ్ముకుంటున్నాం. మేము సమ్మక్క చాలా ఇష్టం నాకు, నేను సమ్మక్క భక్తున్నే. స్వరాష్ట్రంలో ఆదివాసీల జాతర మహోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఎలాంటి లోటు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పాలనాధికారి కరుణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ భక్తుల సౌకర్యార్థం ఓ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. తక్షణం సేవలందించేలా 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. రహదారి రవాణా సంస్థ కూడా భక్తులకు శక్తి వంచన లేకుండా సేవలందించేందుకు ప్రయత్నిస్తోంది. మేడారానికి భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడం వల్ల వాహనాల రాకపోకలకు స్వల్పంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోతుండడం వల్ల మేడారం చేరుకునేందుకు కాస్త ఆలస్యమవుతోంది. ఆర్టీసీ బస్సులు దగ్గర వరకు సమీపిస్తున్నప్పటికీ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను గద్దెలకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు.